హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మేమైతే పొద్దున్నే 4 గంటలకైతే లేచి అందరం రెడీ అయితే అయినాము. గుండ్లు వేసుకున్నారు. ఇక వెంకన్న దర్శనానికి అయితే వెళ్తాము ఇప్పుడు మేము. ఇక ఇక్కడ ఫోటో దిగుదురాలని అందరూ ఆడ పిలుస్తారు ఫోటోషూట్ కోసం. ఇక ఫోటోలు కూడా దిగినాం, 2-3 గ్రూపులు అట్లా దిగినాం. కన్నైతే కూనలు 5 సార్లు ఇటు హరీష్ దింపాలనా వీడియో ఇస్తానా? దర్శనానికి పోతాను, స్వామివారి దర్శనానికి. పొద్దున 4 గంటలకు లేచినాం. గుండ్లు అయినాయి, గుండు బస్ ఏం కదా తగ్గిందని. నాకేం తెలుసు. Come on, let's chill. Chill bro. ఇక కంపార్ట్మెంట్లో అయితే కూర్చున్నాం. ఇక ఇళ్ళనైతే మొత్తము వాళ్ళకైతే దూరిళ్ళు. పొద్దున 11 గంటలకు పోతే మధ్యాహ్నం 2 గంటలకైతే వదిలిళ్ళు బయటికి వదలడం అంటే మళ్ళీ ఇంకో కంపార్ట్మెంట్లకి అయితే దోలిళ్ళు. వాళ్ళకి 2 గంటలకు పోతే మళ్ళీ పొద్దున 4 గంటలకైతే దర్శనం అయింది. ఇక మేమైతే మొత్తం 18 గంటలు కంపార్ట్మెంట్లో అయితే వెయిట్ చేసినాము. చిన్న పిల్లలతోటి ఎంజాయ్ చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ అయితే ఉన్నాము. వీళ్ళని ఎత్తుకోవడం, వాళ్ళని ఆడిపించడం అదే సరిపోయింది. ఇక లాస్ట్కి అయితే వెంకన్న దర్శనానికి అయితే చాలా టైం వెయిట్ చేసినాం. 18 గంటలు అంటే చాలా టైం అసలు. ఇక ఎట్లా అలాగైతే వీళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ స్వామి దర్శనం అయితే మస్తు జరిగింది మాకైతే. టైం ఎంత అవుతుంది? 5 అవుతుందా? బాపేడి వీడియో చెప్పు. దర్శనం అయిపోయింది. ఇప్పుడు పోతాను రూమ్ కాడికి. దర్శనం అయ్యాక 4 అయింది పొద్దున. కొట్టకు.
కొండ మీదనైతే ఎప్పటికీ వర్షమే పడుతుందట. ఇక పొగమంచు ఒక మనిషికి ఒక మనిషి కనబడకుండా ఉన్నది అసలు పొగమంచు. వర్షం కూడా పడ్డది అప్పుడు మేము ఉన్నప్పుడు అయితే. అమ్మా ఒక్క నిమిషం జరగవా అమ్మా? ఓమ్మా అమ్మా ఓమ్మా కొంచెం జరగమ్మా. పెట్టు పెట్టు పెట్టురా అటు జరిగి పెట్టు. స్వామివారి దర్శనం కావాలంటే మాత్రం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అసలు. ఇక దర్శనం అయిపోయాక మేము పడిన కష్టం అంతా మర్చిపోయినాం స్వామిని చూస్తుంటే అసలు. ఇక ఇక్కడ గుడికి ఎదురుగానైతే కొబ్బరికాయలు కొడతానమ్మ మేము. ఇక మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత గుడి నుండి అయితే బయటకు వచ్చినాము. రోడ్డు మీదకి వచ్చినాక పొగ మంచు చూడండి, ఇంకా అసలు ఇంకా బాగున్నది పొగ మంచు అయితే. మనిషికి మనిషి ఏర్పడుకుంటున్నది, వెహికల్స్ కూడా కనబడతలేవు. ఇక రూమ్ దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యి షాపింగ్ అయితే చేయాలి పిల్లల కోసం. ఇక చిన్నపిల్లలు ప్లస్ ఆడవాళ్ళంటే షాపింగ్ అయితే మామూలుగా ఉండదుగా. ఒక 2-3 గంటలు అయితే ఇక్కడనే గడిచిపోయింది. మొత్తం ఎట్లున్నాయి చూడండి, అన్ని రకాలుగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళైతే రేట్లు అయితే బాగా చెప్తాళ్ళు, మస్తు రేట్లు చెప్పిళ్ళు. ఎంత రేటు చెప్పినా ఎంత దూరం వచ్చి కొనకుండా తప్పదు కదా అని తప్పనిసరిగా కొనాల్సి అయితే వచ్చింది. గాజులు అట్లే దండలు అన్ని రకాలుగా అయితే కొనుక్కున్నాం మేమైతే. ఇక కొనుక్కొని బయలుదేరినాము. చెప్పు 10,000 ఈఎంఐ వస్తున్నా మీకోడు మొత్తం బాగా కొడతారు. మొత్తానికైతే మా దర్శనం అట్లాగే షాపింగ్ అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని కొండ కిందకైతే దిగుతాము. ఈ కొండ కింది దిగుతా అంటే మాత్రం ఎన్ని వంకలు ఉన్నాయో అసలు. పిల్లల్ని వేసుకొని జీపులను అయితే వచ్చినాము. మేము పోయేటప్పుడు కాలినడకన పోయినాం కాబట్టి ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా పోయినాము. ఇక దిగేటప్పుడు ఆ జీపులు వస్తా అంటే మొత్తం అటు ఇటు వంకలు తిరుగుతా అంటే నిద్ర వచ్చింది.
మేము కొండ కిందికి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. రైల్వే స్టేషన్కి వచ్చినాక ఇదంతా ఒక్కెత్తు అయితే రైల్వే స్టేషన్లో ఒక్కెత్తు. అసలు ట్రైన్లు లేవు, ఏం లేవు, సీట్లు కూడా దొరకలేదు. మస్తు కష్టమైంది అసలు. ఇంతమంది 2 సీట్లలో అడ్జస్ట్ చేసుకొని వచ్చినాము. మస్తు ఇబ్బంది అయింది మాకైతే. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాతనైతే మా ట్రైన్ అయితే లేటుగా ఉన్నది. ఏ ట్రైన్ అయితే ఆ ట్రైన్ ఎక్కుదామని అయితే కూర్చున్నాము. అక్కడ ఎక్కడ ప్లేస్ లేదు, అసలు కూర్చుందామన్న ప్లేస్ లేదు. అందుకే మొత్తానికైతే కిందనే కూర్చొని మా పిల్లలు అల్లరి భరించలేక మేము కూడా వాళ్ళతోటే ఆ చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నాం. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మధ్యలో ఎవరైనా తిరుపతి వెళ్ళుంటే మాత్రము ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ అయితే చేయండి.